ఇక్కడ నేనున్నానని కొంతమంది కలలోకి వచ్చి చెప్పాడని చెప్తున్నారు. ఆవు పాలు విండుకపోయి పోతే సర్పరూపంలో వచ్చి తాగిపోయేది. ఇక్కడ స్థానికురాలు ఎలా ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మా తాతలు ముత్తాతల నుంచి నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ ఓదెల మల్లన్న అంటే ఫేమస్ ఉండే, బాగా భక్తి గల దేవుడు. చుట్టుపక్కల ఊళ్ళోళ్ళందరూ బోనాలు పట్నాలు మంచి ఆరంబడిగా బండ్లు కట్టుకొని వచ్చి ఆశారవంతులు. మా ఇళ్ళల్లో మా చుట్టుపక్కల మొత్తం ఓదెల దేవుని పేర్లే ఉన్నాయి, ఇంకా వేరే దేవుని పేర్లే లేవు. ఓదెలు 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 ఇంటికి 2 ఉన్నారు. అట్లా మాకు సత్యం ఇచ్చిండు. ఈ తీర్థం ఆదివారం నాడు పోవుడు, పొద్దున్నే ఏం దాకకుంటా పోయి కొబ్బరికాయ పట్టుకొని పోయి కొట్టి దేవుని దగ్గర తీర్థం తెచ్చి చేనులల్లో ఆరోగ్యం మంచిగా లేని వాళ్ళకు అవన్నీ చల్లుకుందు. ప్రతి ఆదివారం పోయి అక్కడ చిప్పలు ఉంటాయి, మీద పతిమలు ఉన్నాయి, అక్కడికి పోయి చిప్పలలో ఆవు పాలు విండుకపోయి పోతే సర్పరూపంలో వచ్చి తాగిపోయేది. అది మేము ఒక రోజు ఒక వారం పోయకపోతే కూడా మాకు కోపం చేసేది దేవుడు. కానీ మా ఇంట్లో అందరికి మంచిగా ఉంటేనే అక్కడ పోతాం. మేమందరం చిన్న పిల్లలు అప్పటి సని చూస్తాను. నేను చిన్నప్పటి సని చూస్తాను. మా తాతలు ముత్తాతలు ఊళ్ళ పొంటి వాళ్ళు మొత్తం అందరూ ఇక్కడ పట్నాలు బోనాలు చేస్తారు. సత్యం మేము ఎంత తలుసుకుంటే అంత భాగ్యం ఇస్తాడు మాకు. ఏ కష్టం వచ్చినా ఓదెల దేవుడా అంటే మాకు అందరూ ఉంటాడు. మేము ఎప్పుడైనా ఆయననే తలుసుకుంటాం. ఇక్కడ పోషవ తల్లికి మేము మంచిగా ఆటపిల్లని చేస్తాం, బోనాలు చేస్తాం, శ్రావణంలో చేస్తాం, ఉగాదికి చేస్తాం. ఆమె చేసినాక మళ్ళీ ఈయనకు చేస్తాం. మేము అవన్నీ చేసుకుంటేనే మాకు చేన్లు శిల్కలు అన్ని మంచిగా ఉంటాయి, మేము ఆరోగ్యంగా ఉంటాను. చుట్టుపక్కల రాళ్ళు వాడి వడ్లు రాలిపోయినా కూడా మా గుట్ట చుట్టువార ఈ ఏరియాలో ఎక్కడ కూడా రాళ్ళు వాడి ఒక్కనాడు పంట నష్టం కాలేదు. ఆ భగవంతుడు అనేటోడు మాకు ఎల్లకాలం తోడుంటాడు. ఇప్పుడు గురి నిర్మాణం జరుగుతుంది, ఇక్కడ అభివృద్ధి జరగాలి. ఎవరన్నా దాతలు ఉంటే కూడా ముందుకు వచ్చి మంచిగా అభివృద్ధి చేయాలి. ఎక్కడ ఎవరన్నా కోరికలు ఉంటే వచ్చి కోరుకొని కంపల్సరీ ఇక్కడ దేవుని ఏలుకోవాలని కోరుతున్నాను. ఈ దేవాలయ విశేషాలు అలాగే దేవుని యొక్క నిర్మాణం గురించి, గుడి నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతుంది, దాని గురించి స్థానికులు రమేష్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. జై ఓదెల మల్లన్న. ఈరోజు ఈ హరిహర క్షేత్రం ఓదెల మల్లన్న సన్నిధిలోకి వచ్చినటువంటి సుమన్ టీవీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం, పూర్వీకులు మా తాతలు ముత్తాతలు ఇక్కడ ఓదెల దేవుడు స్వయంగా వచ్చి ఇక్కడ నిలిచి ఈడ కొందరి భక్తులకు వివిధ రూపంలో ప్రత్యక్షమై నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి వారికి వివిధ రూపాలల్లో కనబడడం జరిగిందని చెప్పుకుంటారు. పూర్వీకులు బండ్లు బోనాలతోటి పట్నాలు రథంతో బ్రహ్మాండంగా సాగుతుండేనట. సుమారు 350 ఏళ్ళ కిందికెళ్ళి ఈడ ఉత్సవాలు జరుగుతున్నాయి. కాకపోతే క్రమేపీ అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ దీన్ని ఎక్కువ పట్టించుకోక నోచుకోక అభివృద్ధి ఎక్కడ ఉన్నది అక్కడే ఉండి కాలక్రమేపన కనుమరుగై ఒక 14 సంవత్సరాల నుండి మేము ఉల్లంపల్లి బొమ్మనపల్లి గ్రామస్తులము ఏకమై ఇక్కడ ఈ శివారు వచ్చేసి ఉల్లంపల్లి శివారులు ఉన్నా కానీ ఈ పూర్వం 1961లో బొమ్మనపల్లి గ్రామానికి చెందిన ఆదినారాయణ అనే యాదవుడు ఈ గుడి నిర్మించి ఈడ విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది. నిర్మించిన వాళ్ళు బొమ్మనపల్లి అయినా కానీ ఈ ఉల్లంపల్లి ప్రజలు బొమ్మనపల్లి ప్రజలు ఏకతాటిపై ఉండి ఈ యొక్క 14 సంవత్సరాల నుండి గుడిని అభివృద్ధిలోకి తీసుకొస్తున్నాం. ఇంటి విలువలతో పాటు కోరిన కోరికలు తీర్చే ఈ ఓదెల మల్లన్న భక్తులకు కొంగు బంగారమైన రూపంలో ఆత్మవిశ్వాసంతో ఈ భగవంతుని నమ్ముకొని ఇక్కడికి వస్తారు. గతంలో చూసుకున్నట్టయితే ఉంటే ఒక ముసలమ్మ ఉండేది ఇక్కడ, ఇది చిట్టడవి. ఇక్కడ ముసలమ్మ ఒక్కతే వచ్చి నన్ను దేవుడు రమ్మన్నాడు ఇక్కడ నేను ఉంటానా అనేది ఆమె భయపడకుండా ఇక్కడ ఉన్నట్టు కొండ చిలువలు నక్కలతోటి అయినా ఏం భయపడకుండా ఒక్కతే ఉండేది ఇక్కడ. ఎందుకమ్మా అంటే దేవుడు నాతోటి మాట్లాడతాడు, ఇక్కడికి రావాలా మీరు అందరూ ఇది చేయాలని నేను 2014-13లో కాంచెలు ఇక్కడ నిత్యం స్వామివారి సేవలో ఉంటున్నాను. కాకపోతే అక్కడ చెప్పుకోదగ్గ విషయం, ప్రజలకు ఏ కష్టాలు వచ్చినా కానీ ఆ గుడికి గుట్ట మీదకి వెళ్ళి సాక్షాత్తు ఆదివారం కానీ బుధవారం కానీ మంచి పవిత్రమైన చెంబు నీళ్ళతోటి పోయి పొద్దున
ఓదెల మల్లన్నావు అని ఒక కీకే రూపంలో పిలిచినట్టు ఉంటే కొబ్బరి నీళ్ళ వాసనతోటి టక్క టక్క సెకండ్కి ఒక డ్రాప్ వచ్చేసి అవి వాళ్ళు తాగి సేవించి పంట చేల మీద పిచికారీ చేస్తే చీడపీడ పురుగులు కూడా పోతాయి అనే విశ్వాసం ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ యొక్క ఉత్సవాలు 29 నుండి వసంత పంచమి 2వ తారీఖు వరకు ఆంజనేయ విగ్రహము, శివలింగ ప్రతిష్ట, గరుడసమ్మ ప్రతిష్ట, నవగ్రహాల ప్రతిష్ట, నందీశ్వరుడు, వినాయకుడుతో పాటు ధన్వంతరి విష్ణుమూర్తి వీళ్ళందరూ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్టతో పాటు యంత్ర ప్రతిష్ట పెద్ద ఎత్తున జరుగుతుంది. 5 రోజులు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమంలో చుట్టూ 4 మండలాలలో ఉన్నటువంటి భక్తులు ఉన్నారు. పురాతనమైన గుళ్ళను వెలికి తీసి అభివృద్ధికి తీసుకొచ్చినట్టయితే భవిష్యత్ తరాలకు ఇక్కడ దేవుడు ఉన్నాడని ఒక గుర్తుండిపోయే విధంగా చేయాలని భక్తులను ప్రత్యేకంగా కోరుతున్నాను. జై ఓదెల మల్లన్న. ఏ గుడి అయినా మనకు పాలకులు నిర్మించాలో అలాగే రాజులు నిర్మించారు మనకు తెలుసు. కానీ ఇక్కడ ఈ యొక్క దేవాలయాన్ని ఒక భక్తుడు నిర్మించాడు, ఆదినారాయణ నిర్మించాడని మనం ఎంతోమంది చెప్పుకున్నాం. ఆ ఆదినారాయణ వారసుడు మనతో ఉన్నారు, వారి మనమడు, వారిని అడిగి తెలుసుకుందాం. అప్పుడు మా తాతగారు అయిన ఆదినారాయణ గారు ఈ గుడి నిర్మించారు. అప్పటి నుండి మా బొమ్మనపల్లి ఊళ్ళపల్లి గ్రామ ప్రజలు దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు. ఇప్పుడు మేము అప్పటి నుండి ఇప్పుడు కూడా మేము గుడి దగ్గరికి ఎప్పటికైనా వస్తున్నాం, చేస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పుడు చాలా దాతలు వస్తున్నారు. ఆ దాతల సహాయంతో గుడి నిర్మాణం జరుగుతున్నది. అందులో భాగంగా మా వంతు సహాయం కూడా మేము చేస్తున్నాం. గ్రామ ప్రజలు, పెద్దలు, ప్రముఖులు అందరూ చేస్తున్నారు. భక్తులు ఎక్కువ భక్తులు చేస్తున్నారు, శివభక్తులు. మా తాతగారైన శివభక్తుడు ఆదినారాయణ, అదే మేము కూడా అదే శివభక్తులమే. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిలో ఎక్కువ భక్తులే ఉన్నారు. ఇంకెవరైనా పెద్దవాళ్ళు దాతలు వచ్చి సహాయం చేస్తే గుడి ఇంకింత మరింత అభివృద్ధి జరుగుతుంది. తద్వారా మా తరాలకు కూడా బాగుంటుంది, మా భక్తులకు భవిష్యత్ తరాలకు కూడా బాగుంటుందని కోరుతున్నాం. ఈ దేవుని యొక్క మహిమల గురించి స్థానికుడు ప్రవీణ్ ఉన్నాడు, ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ఈరోజు మన సుమన్ టీవీ ఇక్కడికి వచ్చి ఈ దేవస్థానం పరిధిలో అభివృద్ధి గురించి భక్తులందరికీ తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా అదేవిధంగా నేను చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ దేవుణ్ణి మా తాతల తండ్రులప్పటి నుంచి కూడా మేము వచ్చి మొక్కుతా ఉన్నాం. మేము ఇక్కడికి వచ్చి ప్రతి వారం ఆదివారం ఒగ్గు పూజారులు వస్తారు, పట్నాలు వేస్తారు, బోనాలు చేస్తారు. వారితో పాటు మేము కూడా సమేతమై ఆ పూజలో పాల్గొంటున్నందుకు మేము కూడా ఒగ్గు పూజారులతోటి పాటలు పాడే స్థాయికి ఎదిగినాము. చాలా గర్వంగా ఉంది. ఈ దేవుని దగ్గర అభివృద్ధి మరింతగా కావాలంటే భక్తుల అవసరం చాలా ఎక్కువ అవసరం ఉంది. చాలా మంది దాతలు ముందుకొచ్చి చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత కూడా ఎక్కువ మొత్తంలో అన్ని మండలాల నుంచి జిల్లా స్థాయిలో కూడా భక్తులందరూ వచ్చి ఈ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ 29వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు ఈ మన యాగాలు తర్వాత మండపాలు మన పూజలు ఉన్నాయి. దంపతులు ఎవరైనా కూడా వచ్చి ఈ పూజలో పాల్గొనవచ్చు. ఈ మల్లన్న దేవాలయంలో అలాగే మల్లన్న చరిత్ర గురించి ఒగ్గు పూజారులది ప్రధానమైన పాత్ర. బలిజ వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు, కానీ ఒగ్గు పూజారులు ఎక్కడైనా ఇళ్లల్లో పట్నాలు వేసుకున్న గుళ్ళల్లోనైనా ఈ యొక్క మల్లన్న చరిత్రను వాళ్ళు గానం చేస్తూ ఇన్ని రోజులు కూడా జానపదాలతో వీళ్ళు ఈ మల్లన్న చరిత్రను బతికిస్తూ ఉన్నారు. అట్లాంటి ఒక అరుదైన పూజారి రాజయ్య గారు మనతో ఉన్నారు. రాజయ్యని అడిగి తెలుసుకుందాం. ఈ మల్లన్న యొక్క తల్లిదండ్రులు అలాగే మల్లన్న చరిత్ర, మల్లన్న చేసుకున్న బలిజ మెడలమ్మ, గొల్లకేతమ్మ వారి యొక్క చరిత్ర మా ప్రేక్షకులకు చెప్పారు. ఇప్పుడు మల్లన్న పుట్టింది ఎవరంటే మన నీలమ్మ గడపలో పుట్టిండు. నీలమ్మ తండ్రి యాదిరెడ్డి, తల్లి నీలమ్మ. తండ్రి మల్లన్న పుట్టినాకనే వాళ్ళు కోటీశ్వర్లయ్యలు. అప్పుడు మల్లన్న పుట్టకముందు వాళ్ళు కర్ణపు జోగ కందికాలంలో కందిత్తులు ఏరుకొని కన్నా తల్లి నీలమ్మకు తండ్రి కట్టెలేరు వాళ్ళని బతికించిండు. అప్పుడు వాళ్ళు నీలమ్మ కన్నా కొడుకులు నిజం 6 అయిన కాపులు, అచ్చమైన కాపులు. వాళ్ళతో పుట్టిన అంశవంతుడు మల్లయ్య. ఇప్పుడు నీలమ్మ కన్న కొడుకు ఆదిరెడ్డి కుమారుడు. ఆదిరెడ్డి పుట్టినాక మంచిగా వాళ్ళకి మంచి అయింది. ఎక్కడెక్కడ ఐలోని గుట్టాల ఆనందపరుడు, కోరెల్లి గుట్టాల కోడకాడు, ఓదల గుట్టాల ఒయ్యాడు కాడు. ఎన్నడుసుందో దేవుడు అంటే ఎంత భక్తి అనేది మంచి మేము పూజ చేసుకుంటూనే ఉంటాను. ఆయనే మళ్ళా పెళ్లి బలియ మేడలమ్మని చేసుకున్నాడు, గొల్లవారికి ఏతమ్మని చేసుకున్నాడు, పైడికాల పద్మార్చలు చేసుకున్నాడు. వీళ్ళందరితో చేసుకొని ఓదల గుళ్ళాల బలియోల పోతే బలియ బొమ్మది ఉదరాశ బలియులది పూజ చేసుకుంటుండు దేవుడు. మంచి దేవుడు. ఈ ఓదల గుట్ట కాడ మా తాత ముత్తాతల నుంచి వెనకడ సుంది ఇక్కడ విజ్ఞాపన చేస్తారు.
ఎందుకంటే గుట్ట మీద దేవుడు పిలిస్తే వలుకుతాడు. పిలిస్తే వలుక్కుంటూ మనం పోయి దేవుడా ఓదల దేవుడా అంటే ఒక 4-5 చుక్కల నీళ్లు పడతాయి. ఆ నీళ్లు తెచ్చుకొని మన పంటల మీద మన పైర్ల మీద చల్లుకుంటే ఎలాంటిది లేదు. మనకేమన్నా కట్టం వచ్చినప్పుడు సుత దేవుడా అని పోయి కొబ్బరికాయ కొట్టి నీళ్లు పడితే మన ప్రాణాలు మంచుకుంటున్నాయి. కొడుకులు పుట్టిన వాళ్ళు కొడుకులు పుడతారు, బిడ్డలు పుట్టిన వాళ్ళు బిడ్డలు పుడతారు. చాలా మంచి గొప్ప దేవుడు. ఈ ఓదల దేవుణ్ణి మనం ముందుకు తీసుకురావడానికి మంచి స్థాయికి వద్దాం. దయచేసి ఎక్కడెక్కడున్న భక్తులందరూ మీరు సాయం చేస్తే ఆ దేవుడు మనకు సాయం చేస్తాడు. మనం ఎన్ని రోగాలు వస్తే లక్షలు ఖర్చు పెడతాను, ఆ లక్షలు కాదు, ఇప్పుడు ఒక 50,000 పెట్టి దేవుడాన్ని మొక్కితే మనకు 1,00,00,000 వరాలు ఇచ్చే మన ఓదల దేవుడు ఉన్నాడు. ఈడ మనం ఆ దేవుని మర్చిపోకుండా మనం చేసుకోవాలి. ఇది చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి ఉల్లంపల్లి గ్రామాల మధ్యలో వెలిసిన ఓదెల మల్లన్న యొక్క చరిత్ర మనం చూస్తే అక్కడ గుట్టపై దేవుడు వెలిసాడు. దేవుడు వెలిసినప్పుడు అక్కడ ఒక రకమైన వెలుగు ఏర్పడి అక్కడ ఆ బండ ఎగిరి వచ్చి ఇక్కడ ధ్వజస్తంభంగా వచ్చింది. ఇక్కడ ధ్వజస్తంభంగా నిర్మాణం, అది ఎవరు నిర్మించలేదు, ఆ దేవుడే ఇక్కడ ధ్వజస్తంభాన్ని నాటాడు. దీన్ని పురస్కరించుకొని అక్కడ భక్తులు ఆ దేవుడు ఏ విధంగా భక్తులకు రూపాన్ని కనిపించాడో అదే విధంగా ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఒక భక్తుడు నిర్మించిన ఆలయం అప్పటి నుండి ఇప్పటి వరకు పూజలు అందుకుంటూ ఆయన యొక్క మహిమలు అన్ని చూపిస్తూ ఉంటే స్థానికులు బొమ్మనపల్లి ఉల్లంపల్లి గ్రామస్తులు అలాగే వివిధ రకాల దాతలు కూడా ఏది అడిగినా కాదనకుండా గ్రానైట్ కానివ్వండి, సిమెంటు, ఇట్లా నిర్మాణానికి కావలసిన ప్రతి వస్తువు కూడా అడిగిందే తడవుగా ఇక్కడికి వచ్చి చేరుతుంది. అది ఆ దేవుని మహిమనే. ఆ దేవుడు అక్కడ సర్ప రూపంలో కూడా మనం ఏదైనా ఆవు పాలు కానివ్వండి లేకపోతే స్వచ్ఛంగా మనం కొబ్బరి నీళ్ళు అక్కడ పెట్టినా కూడా సర్ప రూపంలో వచ్చి దేవుడు ఇప్పటి వరకు కూడా తాగుతాడని, అలాగే మనకు అక్కడ మల్లన్న అని మనం పిలవంగానే ఆ మీది నుండి చుక్కలు మనకు తీర్థం పడుతుందని, ఆ తీర్థాన్ని అన్ని రకాలుగా వీళ్ళు ఇక్కడ అనారోగ్యం పాలైనా కూడా అలాగే పంటలకు కూడా వాడుకుంటారని చెప్తున్నారు. నిజంగా ఇది చాలా అద్భుతమైన దేవాలయం. అలాగే మనం సొంతంగా మన కుటుంబానికి పెడితే 2 అంతలు అవుతుంది కావచ్చు ధనం, సాటి మానవునకు సహాయం చేస్తే 10 అంతలు అవుతుంది కావచ్చు. కానీ ఒక దేవాలయ నిర్మాణంలో ఒక దేవుని గురించి కనుక మనం ఖర్చు పెడితే మీ యొక్క వంశాలు కూడా కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయని ఇక్కడ ఈ దేవుని యొక్క నిర్మాణంలో కూడా ఈ గుడి నిర్మాణంలో భాగం కావాల్సిందిగా ఇక్కడ వారు కోరుతున్నాడు. ఇక్కడ మనం చూడొచ్చు అక్కడ యజ్ఞశాల నిర్మించారు. 29వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కూడా ఇక్కడ బ్రహ్మాండమైన కార్యక్రమాలు 5 రోజులు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ యజ్ఞాలు, యాగాలు, అలాగే యంత్ర ప్రతిష్ట, దేవుణ్ణి మళ్ళా పునర్ప్రతిష్ట అనేది జరుగుతుంది. కాబట్టి భక్తులు ఎవరైనా ఇక్కడికి దర్శించుకొని వచ్చి ఆ దేవుని యొక్క కృపకు పాత్రులు కావాలని, అలాగే ఇక్కడి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆ మల్లన్నను దర్శించుకున్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్, సుమన్ టీవీ. ఇక్కడ నేనున్నానని కొంతమంది కలలోకి వచ్చి చెప్పాడని చెప్తున్నారు. ఆవు పాలు విండుకపోయి పోతే సర్పరూపంలో వచ్చి తాగిపోయేది. మా గుట్ట చుట్టువారా ఈ ఏరియాలో ఎక్కడ కూడా రాళ్ళు పడి ఒక్కనాడు పంట నష్టం కాలేదు.